నేను టెక్సాస్ స్టేట్ నుండి పెన్సిల్వేనియా స్టేట్కి అయితే ట్రావెల్ చేస్తున్నాను. ఆ స్పాట్ ఆఫ్ ట్రావెల్లో నేను ఫ్లైట్ టేక్ ఆఫ్ నుండి ల్యాండింగ్ వరకు ప్రతి మూమెంట్ అయితే విజువల్గా నేను క్యాప్చర్ చేశాను. నేను ఇంతవరకు యూట్యూబ్లో సెర్చ్ చేశాను, ఏ ఒక్క వీడియో కూడా ఫ్లైట్ టేక్ ఆఫ్ నుండి ల్యాండింగ్ వరకు అయితే ఎవరు కూడా కంప్లీట్ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. దానికోసమని నేను చాలా వరకు కష్టపడి ఇలాంటి వీడియో అయితే నేను ట్రై చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు క్లౌడ్లో, ఆ క్లౌడ్ స్పేస్ కానీ, ఆ సన్ రైజ్ కానీ, క్లౌడ్ స్పేస్ విత్ సన్ రైజ్ మూమెంట్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే క్యాప్చర్ చేశాను. ఇక్కడ సన్ రైజ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఆ సన్ రైజ్ విత్ క్లౌడ్ స్పేసెస్ అయితే నేను ఇప్పటికీ అది నమ్మలేకపోతున్నా, అంత బాగుంటుందని. ఆ తర్వాత మేము 20 minutesలో ఫ్లైట్ ల్యాండ్ అవుతుందని అనౌన్స్ చేశారు. ఇక్కడ నుండి నాకు క్లౌడ్ స్పేసెస్ ఫ్లైట్ని కంప్లీట్గా కవర్ చేయడం స్టార్ట్ చేశాయి. ఇది మెల్లగా ఫ్లైట్ ల్యాండింగ్ జోన్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు నాకు ఏం కనిపించలేదు, కెమెరాలో క్యాప్చర్ చేద్దామన్నా కూడా ఒక 5-10 minutes కంప్లీట్గా నాకు ఎంటీ కనిపించింది నాకు. ఆ తర్వాత పెన్సిల్వేనియా స్టేట్లోకి నేను ఎంటర్ అయ్యాను. ఇక్కడ ఈ స్టేట్లో స్నో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇంతలా స్నో ఉంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎటు చూసినా కూడా చుట్టూ కంప్లీట్గా స్నోతోటే ఉంది. ఏ ఇంటి చుట్టూ చూసినా కూడా కంప్లీట్ స్నోతోటే 5-6-10 inches వరకు అయితే స్నో ఉంది. చాలా కొంచెం చూడడానికి అయితే నాకు లిటిల్ స్కేరీగానే అనిపించింది. ఆ తర్వాత మెల్లగా ఫ్లైట్ ల్యాండింగ్ జోన్లోకి అయితే వెళ్ళిపోయింది. ల్యాండింగ్ జోన్లోకి వెళ్ళిపోయినప్పుడు కూడా నీకు ఆ ఫ్లైట్ ల్యాండ్ అవుతుంటే ఆ సైడ్లో చూస్తే కూడా కంప్లీట్ నాకు స్నోనే కనిపించింది. నాకు ఇక్కడ స్నో అయితే ఉంది. నేను ఫ్లైట్ ల్యాండ్ అయ్యి కార్లో వెళ్తున్నప్పుడు కూడా రోడ్ సైడ్ కూడా కంప్లీట్ స్నోనే ఉంది. దీన్ని చూస్తే నాకు లిటిల్ స్కేరీగా అయితే అనిపించింది, బట్ ఇక్కడ లైఫ్ స్టైల్ కూడా దీనికి తగ్గట్టుగానే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందనేది నేను అయితే కంప్లీట్గా క్యాప్చర్ చేసి అయితే మరొక వీడియో రిలీజ్ చేశాను. దాంతోపాటు నేను హోమ్కి రీచ్ అయ్యాక కొన్ని హోమ్ నియర్ బై ప్లేసెస్ అయితే నేను క్యాప్చర్ చేశాను. ఇది కూడా కంప్లీట్గా స్నోతోటే ఉంది. ఇక్కడ కూడా నేను ఉండేటువంటి హోమ్ దాని చుట్టుపక్కల ప్లేసెస్ అండి ఇవి. మీకైతే ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.